నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల మేడం గారు. నమస్తే అండి. నమస్తే తల్లి. మేడం, ఇప్పుడు 17కు 17 సీట్లు మాకు వస్తాయి అన్నారు. ఏ ధీమాతో అంటున్నారు మేడం? ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలే? 17కు 17 ఎలా వస్తాయండి? ఎందుకు అనిపిస్తుందమ్మా? మేము ఆల్రెడీ అసలు కాంగ్రెస్ పార్టీని రాదు, మేమే వస్తున్నాం మూడోసారి అన్న ముఖ్యమంత్రిని ఏమో నమ్ముతారు. దేశ ఖజానానంతా కొలగొట్టిన మాటలు నమ్మి అప్పుడు విన్నారా జనాలు? జనాలు చాలా చైతన్యవంతులు, చాలా తెలివిగల వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళని ఓడగొట్టారు. వాళ్ళ అతి దాన్ని చేసిన వాళ్ళకి సరైన సమాధానం చెప్పారు. ఇక్కడ మాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇక్కడ కాన్ఫిడెంట్గా మేము చెప్తాం. ఎందుకంటే ప్రజలకు మేము ఇచ్చిన తెలంగాణ పరంగా, తెలంగాణ వచ్చిన తర్వాత ఏవైతే చెప్పారో కేసీఆర్ గారు అవన్నీ చేయకుండా పర్సనల్ అజెండాను ముందు పెట్టుకొని కరప్షన్ కింగ్ లాగా మారిన ఫ్యామిలీని మరి ఈరోజు మేము వాళ్ళ భరతం పట్టడానికని మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా మేము ఈ రాష్ట్రంలో మా అధికారంలో రావడం జరిగింది. సో వాళ్ళకి మాకు చాలా తేడా ఉందమ్మా. నాకు లోకానికి ఉన్నంత తేడా ఉంది. అయితే వాళ్ళు ఏదో 6 నెలల గవర్నమెంట్ పోతుంది అనో, లేకపోతే మేము వాళ్ళకి పరిపాలన తెలియదేమో, ముఖ్యమంత్రి గారికి అనుభవం లేదు అంటున్నారు. ఎవరికి అనుభవం లేదు బాబు? మీ కేటీఆర్కు ఉందా? నీ కవితకు ఉందా? ఏంటి వాళ్ళ అర్హత ఏంటి? ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఆవిడ రాజకీయాలు ఎంతోమంది ఫ్యామిలీస్ అమరులు అయిన వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆయన టికెట్ ఇచ్చి ఏ ఆడబిడ్డకైనా ఆయన అవకాశం కల్పించాడా? ఎందుకు ఇచ్చాడా? ఆమెకు ఆమెకున్న క్వాలిఫికేషన్ ఏంటి? దిక్కుమాలిన క్వాలిఫికేషను. ముఖ్యమంత్రి కూతురయ్యా. అట్లా కేటీఆర్ ఏంది? ఎప్పుడు ఉద్యమంలో ఉన్నాడా? ఎక్కడో అమెరికాలో చదువుకొని వచ్చి 4 ఇంగ్లీష్ బుక్కలు మాట్లాడేసి తెలంగాణలో వచ్చి నేను మంత్రి అయ్యాను అంటే బుడిబుక్కల మాటలు అలా నాన్న చెప్పినట్టు తెలంగాణ భాషలో నేను చదువుకున్న లెక్చరర్ అయినా నేను ఎందుకు చెప్తున్నానంటే పిట్టల దొరలాగా వాళ్ళ నాన్న ఈయన కూడా అదే లెవెల్లో అదే పందాలో మాట్లాడి లీడర్షిప్ చెప్పుకుందాం అనుకున్నాడు. కానీ హుస్సేన్ సాగర్ను మంచినీళ్ళు దానిలాగా తటాకంలాగా మారుస్తానన్నాడు. ఎన్నో మాటలు మాట్లాడాడు. ఈరోజు హైదరాబాదు మునిగిపోతే ప్రతి పేదవారింటికి 10,000 రూపాయలు వేస్తానన్నాడు. ఇచ్చాడా? రేషన్ కార్డులు ఇచ్చాడా? 1 డే సర్వే చేయించిన ముఖ్యమంత్రి గారు ఏమి చేశారని ఈరోజు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు మళ్ళీ 6 నెలల్లో వస్తారని హరీష్ రావు లాంటోడు ఇరిగేషన్ ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు కాంట్రాక్టులు పరం చేసి వాళ్ళు ఎన్ని రకాలు అంటే నన్ను అరెస్ట్ చేయండి మేము చేయమంటున్నాం కదా అంటే, నిన్ను అరెస్ట్ చేయాలంటే పూర్తి వివరాలు కావాలి బాబు. అంత ఆషామాషిగా చెయ్యము. నువ్వు అది అంటారు చూడు, దొంగ రచినట్టుంది మీ పూర్తి కుటుంబ వ్యవహారం అంతా. కవితనేమో లిక్కర్ రాని మొత్తం అందరు ఆడబిడ్డల తాగిపిచ్చేసి వాళ్ళకందరూ కూడా వాళ్ళ కుటుంబాలు నాశనం చేసిన కవితమ్మ ఈరోజు జైలుకి పోతున్నప్పుడు ఆమె స్టైల్ చూడాలి. ఏదో స్వాతంత్ర సమరయోధులు బయటకు వస్తున్నట్టు ఆమె బిల్డప్లు. 11, 12 కాదు 120 ఫోన్లు అట ఆవిడ మాట్లాడింది. అంత వ్యాపకాలు చేసిన ఆవిడ నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. నీ డాటా మొత్తం తీశారు, నీ ఫోన్లో డాటా అంతా. నువ్వు ఎంత చేసినా టెక్నాలజీని ఆపలేవు, వ్యవస్థను ఆపలేదు. కాబట్టి ఇప్పుడు ఆమె A1 అక్యూజ్గా నిలిచిపోయింది. ఇక హరీష్ రావు గారు ఆయన సంగతి మీకు తెలుసు. ఏదైతే ప్రాజెక్టుల విషయంలో ఎన్ని వేల కోట్లు చేశాడో అవన్నీ కూడా అధికారులను అధికారుల నుంచి మొత్తం తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతి పథకాన్ని లోపల మీరు ఎన్ని స్కామ్లు చేశారో, ఎన్ని కోట్ల రూపాయలు మా తెలంగాణ బిడ్డలు తిన్నారో, ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఏ డబుల్ బెడ్రూమ్ కట్టించకుండా, ఏ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా, ఏ మహిళకు కూడా మీరు ఏ రకమైన సహాయం చేయకుండా, కట్టిన ఇళ్ళు ఎవరు కూడా ప్రవేశాలు చేయనీయకుండా, ఎన్ని రకాల తప్పుడు పనులు మీరు చేసినా ప్రజలు నువ్వు చూసే మిమ్మల్ని నమ్మక మిమ్మల్ని పంపించేశారు. ఇప్పుడు కూడా మేము లోక్సభ ఎలక్షన్స్లో గెలుస్తామని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే, మాకు కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్ని నువ్వు పెట్టుకొని టీఆర్ఎస్ని చంపేసి బీఆర్ఎస్ని పెట్టుకొని నువ్వు నేషనల్ పార్టీస్కి వెళ్ళిపోయాడు కేసీఆర్ గారు. అక్కడ ఎవరయ్యా ఉన్నారు? ఎవరైనా మిగిలారా? కట్టుకొని వచ్చావు బిల్డింగ్. నీ రాజకీయంగా ఏం జరిగింది? నీ చరిత్ర అక్కడే ఖతమైపోయింది. కాబట్టి నీ నేషనల్ పాలిటిక్స్లో నీకు దారి లేదు. పోతే ఏముంది? బిడ్డని ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కి నోటీసులు ఎన్ని ఇచ్చారో ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నా బిడ్డను కూడా అదే లెవెల్ అని అంటే దానికి దీనికి సంబంధం లేదు. ఈ కేసు వేరు, ఆ కేసు వేరు. మరి కేజ్రీవాల్కు సంబంధించి అది కోర్టు పరిధిలో ఒక మంత్రినే జైలు పాలు చేసినప్పుడు, మరి కవిత కూడా ఏమైనా కేసుగా ఉన్నప్పుడు ఈవిడ ఇలాంటి అన్ని డిలేలు చేసుకుంటా ఏదో కారణం చెప్పుకుంటా కోర్టును కూడా డైవర్ట్ చేయడానికి, ఒక మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కవిత.
సో ఇవన్నీ కూడా చూసేసిన తర్వాత మేము డెఫినెట్గా ఇవన్నీ తవ్వుతా ఉన్నాం. ఎందుకంటే రూట్స్ని తీస్తున్నాం మేము. ఈరోజు మా ఖజానంతా ఖాళీ చేసి తెలంగాణ బిడ్డలకి ఏదైనా చేద్దామంటే కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో ఏవీ లేకుండా చిల్లి గవ్వ కూడా లేకుండా ఖజానాను మొత్తం తూట్లు కొట్టేసి ఎప్పుడు ఇస్తారని 2 రోజుల నుంచే స్టార్ట్ చేశారే మీరు. ఇంకా ఏం మిగిలిపోయిందని దోచుకోవడానికి మీరు ఇట్లా చేస్తున్నారు. వీళ్ళు ఇంకో పక్కనైతే బీజేపీ వాళ్ళు 4 ఎంపీలు అయ్యారు. వాళ్ళు సంకల్ప యాత్ర అంట. కిషన్ రెడ్డి గారు తిరుగుతున్నారమ్మా. నాకైతే నవ్వొస్తుంది. ఏం సంకల్పంనైనా నువ్వు ముఖ్యమంత్రి అయితే జీవితాల కాలం కాదు, ఇంకో మరో జన్మ వచ్చినా మీకు బీజేపీ పార్టీ ఇక్కడ రాదు. ఎందుకు రాదంటే మీరు చేసింది ఏంటి? ఒక పక్కన రాజాసింగ్ను అధికారంలో ఉన్నప్పుడు మీరు మొత్తం మొన్నటి వరకు కూడా ఆయనను ఒక ఎంపీగా మన ఎమ్మెల్యేగా గుర్తించుకోలేదు, మీ పార్టీకి రికగ్నైజ్ చేయలేదు. ఆయనను పక్కనే పెట్టేసిన మీరు ఎలక్షన్ ముందు కలుపుకున్నారంటేనే మీ యొక్క చేతగానితనం ఏమైందో అర్థమైంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా మీరు ఎలగాలంటే 10 ఏళ్ళు మోడీ గారి పరిపాలనలో మీరు కనీసం పథకాలు పెట్టడంలో కానీ ఈ కరప్షన్ జరిగినప్పుడు ఒక్కరోజు కూడా ఇదే కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న దాఖలాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద తీసుకున్నవి ఒక్కటన్నా మాట్లాడా కిషన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళ దొంగలు కాబట్టి బీఆర్ఎస్తో కుమ్మిక్కయ్యే ఉన్నాడు కాబట్టి కవితమ్మను అరెస్ట్ చేయలేదన్నది మా ప్రధానమైన ఆరోపణ. అంతేకాకుండా ఎంఐఎం వాళ్ళతో కూడా వీళ్ళు ఇంటర్నల్గా ఉన్నారు కాబట్టి ఎలక్షన్లో వీళ్ళు ఏ రకంగా పోటీ చేస్తారన్నది అది కూడా మన దగ్గర సాక్ష్యాల ద్వారా చూపించవచ్చు. ఇప్పుడు పోతే ఈ సంబంధించిన ఈ లింకులకు ఇప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్తారంటే ఎందుకు వెళ్తారు? బిడ్డను అరెస్ట్ కాకుండా చూడడం కోసమని. అంటే వాళ్ళు అలయన్స్ బీజేపీతో పెట్టుకుందాము డైరెక్ట్గా అని ఒక పక్కన వాళ్ళు రెడీ చేస్తూ ఉంటే ఇక్కడ కిషన్ రెడ్డి రెడీగా ఉన్నట్లు కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నది మాకు సమాచారం. సో బీఆర్ఎస్తో ఆల్రెడీ బీజేపీ అలయన్స్ నడుస్తూనే ఉంది. ఇంకా స్ట్రాంగ్గా మరి ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోదామనుకుంటున్నారు. కానీ ప్రజలకు అర్థమైపోయింది మీరు ఎన్ని చేసినా మోడీ ఇంకా 10 సార్లు తిరిగినా, నడ్డా లాంటి వాళ్ళు 10 సార్లు వచ్చినా, అమిత్ షా లాంటి వాళ్ళు ఎన్నిసార్లు తిరిగి వెళ్ళినా, కిషన్ రెడ్డి బండి ఖాళీ వేసుకొని 4 లీడర్లు వేసుకొని 10 మంది కూడా లేని సంకల్ప యాత్రను నిర్వహించిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా మేమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మేమే లోక్సభ ఎన్నికల్లో పూర్తి విజయంతో 17లో 15 ఖచ్చితంగా వస్తాము అనేది మేము గ్యారంటీగా చెప్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్లు హరీష్ రావు అన్నారు అంటే చిన్న బీటలు వారితే ఎందుకు మా మీద బురద చల్లుతురు, ఏదో ఇంజనీర్ని పెట్టి వాటిని మంచి చేపిస్తే అయిపోతే కావాలని వీళ్ళు అక్కడికి వెళ్ళి మాటికి చూపిస్తున్నారు ప్రజలకి అని. అసలు ఆ మాట మాట్లాడడానికి ఏ రకమైన మాటలు మాట్లాడుతున్నాడో హరీష్ రావు గుండెల మీద చేసుకుని అది చిన్న బీటలా కింది నుంచి చూస్తే పై వరకమ్మ. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకవేళ దాన్ని రిపేర్ చేసే స్థితిలో కూడా టెక్నికల్గా కూడా చెప్తే ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు ఏవైతే చేస్తారో దానికి 2 ఇంతలు పెట్టినా కూడా అది మేము రిపేర్ చేయలేమట. అంటే ఆయన అంటున్నాడు నన్ను సీఎంని చేస్తే నేను చేసి చూపిస్తా. నీ మొహం చూపించావులే, నీ మామ ఉన్నప్పుడు ఎందుకో చూపించలేరు కదా మీరు. నువ్వే ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నాడు అయితే ఇన్ని రోజులు ఏం చేసావు? ఇప్పుడు ఆ బాధ్యత నీకు రావాలనుకుంటే నీకు తలకాయ కింద పెట్టి కాలు పెట్టి మీదికి పెట్టినా కూడా నీ ఇరిగేషన్లో నువ్వు తిన్న డబ్బులు కక్కించేంత వరకు నీకు అలాంటి సీనే లేదు. అది చిన్న ప్యాచెసా? ఇప్పుడు అది టెక్నికల్గా దాన్ని మేము చూస్తే ఇప్పుడు ఒకవేళ వేసినా నీళ్లు వదిలేయాలన్నా కూడా అందులో చుక్క నీళ్ళు లేకుండా కరెంటు బిల్లే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు దాంట్లో 1 ఎకరం కాదు కదా, ఒక చుక్క లేని దాన్ని మనం చేసిన నిరుపయోగం దాంట్లో ఏమన్నా చేసి రిలీజ్ చేస్తే కూడా ఏ రకమైన పెద్ద డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి టెక్నికల్గా మాకు చెప్తా ఉన్నారు. సో వీళ్ళు చేసిన తప్పులకు ఏదో చిన్న ప్యాచ్ అంటే ఇది చిన్న ప్యాచ్ ఊడిపోయిందా? ఇదేమన్నా అన్ని వేల కోట్ల ప్రాజెక్టు. దాంతో ఉండుంటే ఈరోజు నిరుద్యోగ బిడ్డలు ఎంతమంది బతికి ఉండిపోయాళ్ళు, నిరుద్యోగ సమస్య తీరిపోయేదేమో. మరి ఇప్పుడు ఎట్లా మేడం ఆ డబ్బులు ఎలా రికవర్ చేస్తారు? అంటే ఆ తెలంగాణ ప్రజల డబ్బు ఎవరిదో కాదు కదా. అందుకనే కదా మేము చెప్తున్నాము హరీష్ రావు గారు మాట్లాడే ప్రతి మాట వెనకాల అధికారులతో సహా ఎవరున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవడం వల్ల ఎంక్వైరీలు కూడా వేస్తున్నాము. ఆల్రెడీ ఇంటర్నల్గా జరుగుతూ ఉంది. ఎప్పుడు హరీష్ రావు గారు కానీ వాళ్ళ అధికారులు కానీ ఎప్పుడు పోయి కూర్చొని లెక్కలు పెట్టే రోజులు, జైల్లో కూర్చునే రోజులు డెఫినెట్గా రాబోతున్నాయి. వాటి అన్నిటి కూడా రికవరీ చేసేంతవరకు వదిలిపెట్టమని మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం. మేము కాదు, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మా డబ్బులు తిన్నారు వీళ్ళు, కక్కించండి వెంటనే అని. అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు అంటే పోతురు చూస్తురు వస్తురు, పోతురు చూస్తురు వస్తురు, ఏంది ఇంకెప్పుడు చేస్తారు?
వీళ్ళ చేతిలో ఎందుకు లేదు, ఇంకెందుకు చేస్తారు, వీళ్ళు కూడా ఎందుకు చూసుకుంటూ కూర్చుంటారు? దానికి ఒక కారణం ఉందమ్మా. రాజకీయాలు లేకుండా ఏవి చెయ్యరు ఎవరు. రాజకీయంలో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కాబట్టి మొగుడిని గట్టి మొత్తుకున్నట్టుగా తెలంగాణ సామెతలు కొన్ని ఉంటాయి. మా తెలంగాణకు సంబంధించి చాలా స్పెషల్గా చెప్తారు. అంటే వీళ్ళు ఆల్రెడీ తప్పులు చేసిన వాళ్ళే, మేము ఏదో చాలా మంచి వాళ్ళమని వీళ్ళు వేషాలు వేస్తూ మాట్లాడుతూ ఇప్పుడు చేయండి అని అంటున్నారు కదా. చేస్తాము, కొంచెం ఆగండి, ఈ ఎలక్షన్ అయిపోనియండి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోనియండి, అప్పుడు మీ సంగతి, మీ పని ఉంటుంది, మాకు ఇంకా వేరే ఏ పని లేదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత సంపూర్ణమైన అధికారంలో కేంద్రంలో కూడా మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఎంక్వైరీలు వేయకుండా మోదీ గారు ఇన్ని రోజులు ఆపడడానికి మీ మ్యాచ్ ఫిక్సింగ్లే కారణం కాబట్టి ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మీ ఇద్దరిని కూడా దోషులుగా నిలబెట్టాలంటే ముందు మోదీని కూడా ఇంటికి పంపించాలి. ఆ ఈవీఎంలో సంబంధించిన దాని మీద కూడా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఒక పక్కన రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి వాటిని వెనక తీసుకొని రైతులు చచ్చిపోతున్నా కూడా మోదీ పట్టించుకోవట్లేదు. ఇవన్నీ కారణాల్లో రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర చేస్తున్నా ఉంటే రాహుల్ గాంధీ మీద కూడా దాడులు చేపిస్తూ ఉన్నారు. సో రైతుల మీద టీర్ గ్యాసులు వదులుతూ ఉన్నారు, న్యాయయాత్ర జరగనివ్వకుండా ఆపుతూ ఉన్నప్పటికి కూడా ప్రజల్లో నుంచి మంచి జాతీయ లెవెల్లో మాకు స్పందన వస్తుంది. డెఫినెట్గా మేమే కేంద్రంలో కానీ అధికారంలోకి రాబోతున్నాం. అది కూడా సోనియమ్మ గారు రాజ్యసభ మెంబర్ కూడా అయ్యారు. మాకు చాలా పార్టీ తరఫు నుంచి చాలా సంతోషం. ఇంకా మా పార్టీ నుంచి కూడా చాలామందికి అవకాశాలు వచ్చాయి. సో అందరూ కూడా ఇప్పుడు యుద్ధం ఆగిపోలేదు, ఇప్పుడు మొదలు పెట్టాము, ఇప్పుడు దాన్ని ఇంకా కంటిన్యూషన్గా తీసుకుపోయే పనిలోనే మేము ఉన్నాం. అట్లా యుద్ధం అవుతుంది అంటే శత్రువులు చీడపురుగులను కూడా ఏరివేసే కార్యక్రమంలో మేము స్టెప్ వెళ్తూ ఉన్నాము. డెఫినెట్గా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకెప్పుడు అన్నవాళ్ళు వెయిట్ అండ్ సీ, కొంచెం పేషెన్సీ, మాకు సహకరించండి అంతే తప్ప మేమేం వాళ్ళతో మిలాఖతులు అయినామో లేకపోతే మాకు వాళ్ళకి లాలూచులు ఏమి ఉండవు. అలాంటివి మీరు ఎవరన్నా దయచేసి నమ్మొద్దు. దొంగ నడిచినట్టుంది. వీళ్ళ గురించి ప్లీజ్ గమనించండి తెలంగాణ వాళ్ళకు నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు కవితకి ఈడీ నోటీసులు వచ్చినాయి, 2 సార్లు వచ్చినాయి, ఇది 3వసారి. ఇప్పుడు కూడా నేను పోను, వర్చువల్గా వస్తాయి, ఏదేదో చెప్తున్నది ఆమె ఇష్టం వచ్చినట్టు. ఏందండి, డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం, డబ్బులు లేని వాళ్ళకు ఒక న్యాయం, ఏం జరుగుతుంది అసలుకి? ప్రజాస్వామ్యమేనా? కాదనే కదా కేసు. ఇప్పుడు అందుకని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ ఏదైతే ఉందమ్మా, అది మామూలు సంస్థ కాదు. అది పూర్తి ఆధారాలన్నీ దగ్గర పెట్టుకొని కూర్చొని ఏ లెవెల్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వేరు. ఈ ఎన్ఫోర్స్మెంట్స్ ద్వారా తీసుకున్న దాన్ని కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కోర్టు అన్నీ చూసి మాకు ఆధారాలు దొరికినాయి, A1 అక్యూజ్డ్గా నువ్వే ఉన్నావు కాబట్టి A1గా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అనే లెవెల్ ఆధారాలు దొరికినాయి తనవి. దొరికినాక ఇప్పుడు ఆ 41 అనేది సెక్షన్ ప్రకారంగా ఆవిడ ఖచ్చితంగా కోర్టుకు ఆమె వెళ్ళాల్సిందే, అటెండ్ అవ్వాల్సిందే. అటెండ్ కాకపోతే ఆ స్థానంలో ఎవరికైనా, పేదవాడికైనా ఒకటే న్యాయము, ఆమెకైనా ఒకటే న్యాయం. సో కోర్టు ధిక్కారణ కేసు కింద ఇంకా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆవిడ డెఫినెట్గా వెళ్ళాల్సిందే. దానికి ఎవరి ప్రమేయము, కాంగ్రెస్ పార్టీ ప్రమేయం కానీ ఎవరిది కానీ ఏముండదు. కోర్టు యొక్క తన అధికార పరిధిలోనే ఈ సెక్షన్స్ పనిచేస్తుంది. ఒకవేళ ఆవిడ వెళ్ళకపోతే డెఫినెట్గా అరెస్ట్ అనేది ఉంటుంది. ఇది తీవ్రమైన చర్యగా తీసుకోవాలి. దీన్ని మోడీ గారు కూడా ఒక గేమ్ లాగా ఆడిపిస్తున్నాడు. ఎందుకంటే మోడీ సంస్థలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ లెవెల్లో వేసి నేనేదో అరెస్ట్ చేయించాను చూడండి, నన్ను నమ్మండి అనేది ఒక యాక్టింగే. మళ్ళీ కూడా బెయిల్ కూడా ఇవ్వచ్చు ఆయన అనుకుంటే, తీసి లోపలే వెయ్యాలి, అసలు బయటికి రాకుండా కూడా యాక్షన్ తీసుకుంటే అప్పుడు నమ్మాలి మనం. ఇప్పుడు అమ్మాయి చెప్పిన ఆధారాలు కరెక్ట్ అయితే ఇంటికి కూడా రాదు, అక్కడి నుంచి అక్కడే తీసుకుపోయి లోపల జైల్లో వేయచ్చు, ఆ సెక్షన్ అలాంటిది. కానీ మోడీ యొక్క గేమ్ వల్ల మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చిందంటే ఇద్దరు కలిసి మళ్ళీ కూడా మిలాఖాత్ అవుతున్నారని గొప్ప ఉదాహరణ.